లేనిపోని ఛాలెంజ్లు చేసి ఈ గెటప్లోకొచ్చాం. అంతా మీ వల్లే. అవ్వరేడవా, ఆ లక్ష్మీనారాయణ గారు మమ్మల్ని పెళ్లికి పిలిచి వంట చేయమన్నారండి. మీరు ఊ అంటే వంటలు ఊపేస్తామండి. ఇదేంటి ఇంత తొవిన శవం జాడలేదు? ఏరా ఏమైందిరా? అన్నా, అంజలి శవం కూడా లేదన్నా. అన్నా, అంజలి డెడ్ బాడీ కనుక ఉంటే కుళ్ళిపోయి స్మెల్ వచ్చేది కదన్నా. రై, అంజలిని పుచ్చింది ఇదే ప్లేస్ కదా అన్నా. ఇదే అంజలి సమాధన్నా. అన్నా, కళ్యాణ్ శవం మాయమైంది. ఇప్పుడు అంజలి శవం కూడా మాయమైంది. ఏదో జరుగుతోందన్నా. రై, అంజలి శవం కరెక్ట్ గా పూడ్చానన్నావు కదరా? అన్నా, నీకు దండం పెడతానా? నీ కళ్ళ ముందే కదన్నా పూడ్చాను. అంజలి శవం మీద మట్టి వేసింది నువ్వే కదన్నా. నిజమేరా. మయూరి, రమ్మి ఆడుతుంటే బోర్గా ఉంది. మధ్య మధ్యలో ఏదన్నా నంచుకోవడానికి తీసుకురా, మజా వస్తుంది. అవును దినా, మందులో ముక్కుంటేనేగా మజాగా ఉండేది. మీకు దండం. మందులోకి ముక్క కావాలని ఏదో ఫ్లోలో అన్నాను, అంతేకాని నేనేదో పెద్ద తాగుబోతునైనట్టు అలా చూస్తారేంటి? ఆడండి. అమ్మాయి రత్న, ఆ బజ్జీలతో పాటు బ్రాందీ కూడా తెప్పిస్తే బాగుంటుందేమో. పనిలో పని చుట్టలు కూడా తెప్పించండి. ఎలా ఉంటాయో కాస్త టేస్ట్ చూద్దాం. రత్నప్రభ గారు, చాలా రోజుల నుంచి నాకు కూడా కళ్ళు తాగాలని ఉండదు. అది కూడా ఒకసారి తెప్పించరు? అమ్మో అమ్మో, అవకాశం దొరికింది కదని మనసులో ఉన్నవన్నీ అడిగేస్తున్నారే. నోరు మూసుకొని ఆడండి. మయూరి, నువ్వెళ్ళి వాళ్ళ వంట సంగతి చూసి వేడివేడిగా బజ్జీలు తీసుకురా. అలాగే వదినా. అవ్వరేడవా, బజ్జీల వైపు చూస్తున్నారేందండి? వెళ్ళి మీ పని చూసుకోండి. అబ్బాయి, బజ్జీలు చూస్తుంటే
నకనకలాడుతుంది అబ్బాయి. ఆయ్ అట్టగా అండి, అయితే ఈ మిర్చి నోట్లో పెట్టుకోండి. వదిలే అబ్బాయి. ఏ, వెళ్ళి మీ పనులు మీరు చేయండి. హే. మీరేంది పెద్ద దొరబాబులో నిలబడ్డారు? మరే మరే మరి ఏంది మరి 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 ఆ? నాకు బజ్జీ కావాలి, ఇవ్వరా ప్లీజ్. నాకు బజ్జీలంటే ఇష్టం, ఒకటి ఇవ్వరా ప్లీజ్. సరే తీసుకోండి. వంశీ గారు, ఏమైంది? బాగా కాలింది, పాగు అబ్బాయి. ఇదిగో అబ్బాయి, ఇప్పుడు ఎలా ఉంది? నొప్పి తగ్గిపోయిందిలే. అవ్వారేడవా, మీరేందయ్యా అట్ట నోర్లు అప్పగించి చూస్తున్నారు? పంజండ హే. అలాగే ఇదిగో అబ్బాయి, ఉండు. ఇదిగో అబ్బాయి, ఈ ప్లేట్లో చల్లర్న బజ్జీలు పెట్టాను, పోయి కూర్చొని తిను. అలాగే పాగు అబ్బాయి. థ్యాంక్ యూ. వీరభద్రం అన్నయ్య, వంటలు అయిపోయా? అన్నయ్య అయిపోతున్నాయన్నయ్య, అయిపోతాయి. సృజన్ గారు, మీలాంటి పెద్దవాళ్ళని ఇబ్బంది పెడుతున్నాను, క్షమించండి. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకు లక్ష్మీనారాయణ గారు? నిజంగా చెప్తున్నాను, నా లైఫ్లో నేనెప్పుడు ఇంత ఎంజాయ్ చేయలేదంటే నమ్మండి. కానీ మీ అబ్బాయిని కూడా. అంకుల్, మాకిది సరదా, కానీ మీరు పెద్దరికంతో తీసుకుంటే మాత్రం బాధపడతారు. సో మీరు కూడా సరదాగా తీసుకోండి. సృజన్ గారు, ఈ వంటల సంగతి పక్కన పెట్టండి, మళ్ళీ నేను ఫ్రెష్ గా చేయిస్తాను. అవ్వారేడవా, వాళ్ళెవరండి? వీళ్ళు తూగో పాగు నుంచి వచ్చారన్నయ్య. అదే అన్నయ్య, అది వీళ్ళు చెంబు, నీళ్ల బింది, గ్లాసు అందించడానికి వచ్చారు. అసిస్టెంట్స్ సుజన్ గారి తరఫు నుంచి వచ్చారు. ఇదిగో పెద్ద మనిషి, ఇళ్ళు గుత్తొంకాయ కూర చేశారు, ఒకసారి రుచి చూడండి. గుత్తొంకాయ కూర చేశారా? అవునన్నయ్య, మీరు ఒకసారి రుచి చూడండి. సరే పదండి. దేవుడు మామయ్య, ఈ బజ్జీలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. దా తినండి. తీసుకుంటా. తినండి. అన్నయ్య, గుత్తొంకాయ కూర అయితే అద్దరిపోయిందన్నయ్య. చూద్దాం పదండి. రండి అన్నయ్య.
గుత్తంకాయ కూర మా ఇంట్లో చేసినట్టే ఉందే. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. బాగుంది. అయితే కానివ్వండి, మన మగాళ్లే గెలుస్తారు. ఇది భార్యలకి భర్తలకి మధ్య ఛాలెంజ్ కాదు, ఆడజాతికి మగజాతికి మధ్య ఛాలెంజ్. మన పరువు నిలబెట్టాలి. కానివ్వండి. అన్నయ్య, మరి ఆ ఛాలెంజ్ తో మీకు సంబంధం లేదన్నారు? మీ మీద నమ్మకం లేక అన్నాను. ఇప్పుడు నమ్మకం వచ్చింది కదా, కానివ్వండి. అలాగే అన్నయ్య. ఇదిగో తూగోపాగో అబ్బాయిలు, మీ వంట అదుర్స్. అవ్వారెడవా, తూగో పాగో చిన్న అబ్బాయి పెద్ద అబ్బాయి అంటే చేటనుకున్నారు? అది లెక్క. సూపర్ సూపర్. ఏంటి సూపర్? వంటలన్నీ రెడీ అయ్యాయా? రెడీ. మాకు వేడి వేడిగా బజ్జీలు కావాలి. రెడీ. ఏయ్ ఆగండి, ఎవరు వీళ్ళు? వాళ్ళు మా కస్టెంట్స్. బిన్నెల నుంచి నీళ్ళు తీసేయడం, కూరగాయలు కట్ చేయడం, ఎస్ అలా చిన్న చిన్న పనులు చేయడానికి. సరే గాని ముందు బజ్జీలో ప్లేట్లో పెట్టివ్వండి. ఇవిగో తీసుకో. వెళ్ళు. అబ్బా ఏం టేస్టీగా ఉన్నాయి. వదినా, నిజంగా బజ్జీలు వీళ్ళే చేశారా? అవును, మన లేడీస్ కంటే చాలా బాగా చేసినారు రత్నప్రభ గారు. నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి. అంటే వంటలన్నీ చేసేస్తారేమో వదినా? ఆ బజ్జీలు బాగా చేసినంత మాత్రాన మిగిలిన వంటలన్నీ బాగా చేస్తారని నమ్మకమే ఉంది. ఇంకా ఆలస్యం ఎందుకు? ఎల్లి మీ భార్యలకు చెప్పేయండి వంటలన్నీ రెడీ అని. మామూలుగా చెప్పడం కాదు, తొడగొట్టి మరీ చెప్తాం. ఎగరేసి మరి చెప్తాం. పదండి ముందుకి, పదండి ముందుకి, పదండి ముందుకు, పోదాం పైకి. అమ్మయ్యా, ఈ వంటలు చేసేసరికి నీరసం వచ్చింది చెల్లి. నాకు కూడా అక్క. అబ్బా, ముందు ఈ మీసాలు, ఈ డ్రెస్సు లోపల ఉక్కుపోతా భరించలేకపోతున్నాను కృష్ణవేణి. అవును, ఈ మీసాలు ఒకటే దురద. తీసిపడే, ఇంకెందుకు? అయ్యో అయ్యో అయ్యయ్యో అయ్యో అయ్యో. నాకు తెలుసులే, నువ్వు కృష్ణవేణి, నువ్వు అలివేణి కదా. అమ్మో, నేను చూసేశాను. అంటే మగాళ్ళలాగా షర్ట్ వేసుకొని మీసాలు పెట్టుకొని వచ్చి వంటలన్నీ చేశారు కదా. మీరిలా వేషాలు మార్చుకొని వచ్చి వంటలన్నీ చేశారని నాకు తెలుసులే. నేను దేవుడు మామయ్యకు, కడపత్తయ్యకు మీరు వంటలు చేశారని చెప్పేస్తాలే. చెప్పేస్తా. వంశీ గారు చెప్పకండి ప్లీజ్. చెప్పేస్తాను. వంశీ గారు, నేను చెప్తున్నాను కదా, మీరు చెప్పకూడదు. అదేంటి కృష్ణవేణి, నువ్వే కదా అబద్ధం చెప్పకూడదని చెప్పావు. మరేంటి ఇప్పుడు ఇలా అంటావు?
అబద్ధం చెప్పకూడదు, నిజమే. కానీ మేమిద్దరం ఎందుకు వంట చేసాం? ఎందుకు? మీకు వంట చేయడం రాలేదు కదా? అవును. అందుకే మగాళ్ళలా మారు వేషాల్లో వచ్చి మీకోసం వంట చేసాం. అవును, మాకోసమే కదా మీరు వంటలు చేసింది. మిమ్మల్ని గెలిపించడం కోసమే కదా మేం వంట చేసింది. నిజమే నిజమే. మరైతే ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు వంశీ గారు. సరే, నేనెవ్వరికీ చెప్పను. ప్రామిస్? ప్రామిస్. థ్యాంక్ యూ వంశీ గారు. త్వరగా రండి. పదండి. రండి. చెల్లి, ఈ వంట ప్రోగ్రాం కోసం నా మెహందీ డిజైన్ మొత్తం తీసేశాను. ఇప్పుడు మళ్ళీ వేసుకోవాలి. నీకు దగ్గరుండి నేను డిజైన్ చేస్తాను. యు డోంట్ వరీ అక్క. అమ్మా అలివేణి, నువ్వు కొంచెం బయటికి వెళ్ళమ్మా. కళ్యాణ్ ఇంకా రాలేదంటే అని అడిగితే వీళ్ళేమో ఫోన్ చేశాడు వస్తున్నాడు అంటున్నారు. అటువైపు విడిదింటికి నీ మరిది వచ్చాడు. జరగాల్సినవన్నీ జరుగుతున్నాయి, కానీ అబ్బాయి ఇంకా రాలేదు. సొంత ఊరు కాబట్టి కోటి సరోజలకు మేము, వాళ్ళు మాకు మర్యాదలు చేయాల్సిన అవసరం ఉండదు. కానీ అబ్బాయి ఇంకా రాకపోతే ఏమనుకోవాలి? గంట క్రితం నేను మాట్లాడాను. పెళ్లికి గిఫ్ట్ తీసుకొని వస్తానన్నాడు. అందుకే ఆలస్యమైందేమో మామయ్య. మాకు కూడా గంట క్రితమే ఫోన్ చేశాడమ్మా. మళ్ళీ ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ అని వస్తుంది. పెళ్ళి కదమ్మా, ఎంత కంగారు ఉంటుంది. అర్థం చేసుకోడేంటమ్మా వాడు. కృష్ణవేనమ్మా, మీకు ఫోన్ చేయగానే తొందరగా రమ్మని చెప్పు తల్లి. అలాగే ఆంటీ, తప్పకుండా చెప్తాను. సరే, ఇప్పుడు ఏం చేయమంటారు? కళ్యాణి చూసే వరకు నా మనసు కుదుటపడదు. కళ్యాణ్ ఇంకో గంటలో మీ ముందుంటాడు మామయ్య. సరేనా? మామయ్య వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు. స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది లేదా అందుబాటులో లేదు. ఏంటక్క, భయపడుతున్నావా? ఇంకా కళ్యాణ్ రాలేదేంటా అని నాన్న ఒకవైపు టెన్షన్ పడుతున్నారు. ఇంకోవైపు అరవింద్తో నా పెళ్లి చేయాలని నువ్వు ఆలోచిస్తున్నావు. మేనమామ మేనకోడలి మధ్య పెద్ద గొడవ జరుగుతుందేమోనని భయంగా ఉంది కృష్ణవేణి.
ఏం కాదక్కా. మొండిగా ముందుకు వెళ్తున్నావేమో చెల్లి. నాది మొండితనం కాదక్కా, మొండి ధైర్యం. పరిస్థితులు మనల్ని లొంగదీసుకోవాలనుకుంటాయి, ఓడించాలని చూస్తాయి. అలాంటప్పుడు తలరాత అని ఆలోచించకూడదు, విధిరాత అని వెనకడుగు వేయకూడదక్కా. నా మరిదితో నీ పెళ్లి చేస్తానన్న నమ్మకం, ధైర్యం నాకున్నాయి. ఒకసారి సమస్య ఇది అని ఎదుటి వాళ్ళకి చెప్పకుండా సమస్యని చక్కబెట్టాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితే నాకు వచ్చింది. అందుకే క్షణక్షణం ఏమవుతుందోనని భయం కలుగుతూ ఉంటుంది. అయినా భయపడనక్క. చెల్లి, కాలం, స్నేహం, బంధం మనకి ఫ్రీగా దొరుకుతాయేమో. ఈ మూడింటిని పోగొట్టుకున్నాక గాని వాటి విలువ తెలీదు. నీకు నాన్నకు మధ్య తండ్రి కూతుళ్ల బంధం ఉండేది. అది పోగొట్టుకుని నువ్వెంత బాధపడుతున్నావో నీకంటే నాకు బాగా తెలుసు చెల్లి.